వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం ఓంకార క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఓంకారేశ్వర, అమలింగేశ్వర లింగాలు. ఓంకారేశ్వరం భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర కాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో నుండి సుమారు 12 మైళ్ళు అంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. 2 కొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడికి అంకితం హిందూ మతం ఆలయం. ఇది శివుణ్ణి గౌరవించే జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది నర్మదా నదిలో లేదా పూరి అని ఒక ద్వీపంలో ఉంది. ద్వీపం ఓం ఆకారంలో హిందూ మతం చిహ్నంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. ఓంకారేశ్వరం అని ఒకటి, దీని పేరు లార్డ్ ఓంకార. అమరేశ్వర అని ఇంకొకటి, దీని పేరు ఇమ్మోర్టల్ లార్డ్ లేదా ఇమ్మోర్టల్స్ లేదా దేవతల ప్రభు అర్థం. కానీ 12 జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం మమలేశ్వర్ అనే జ్యోతిర్లింగం నర్మదా నదికి ఇతర వైపు ఉంటుంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జయిన్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివలింగం బాణలింగం. నర్మదా నదిలో లభించిన బాణలింగం అత్యుత్తమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడం విశేషం. అది ఈ క్షేత్ర ప్రశస్తి. ఉజ్జయిన్ దేవాలయంలో కింద శ్రీ మహాకాళేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహాకాళేశ్వరుడు ఉండటం విచిత్రం. గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు, అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. నర్మదా నది నర్మదా, కావేరిక అనే 2 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ 2 పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి, మాంధాతృపురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు. పురాణ గాథ గురించి తెలుసుకున్నట్లయితే సూర్యవంశానికి మాంధాత రఘువంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. స్వామి అనుగ్రహంతో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతం మీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర దేవాలయం. ప్రణవంపై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తుంది. దగ్గరలో విష్ణుపురి, బ్రహ్మపురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిలధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. వింధ్యుడి పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వంగా మహర్షితో అన్నాడు. నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే. లమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివుని కోసం 6 నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనోబాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని, తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమని శివుని వేడుకున్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడిని ప్రార్థివాకారంలో అమలేశ్వరుడని 2 పేర్లతో ఈ జ్యోతిర్లింగాల్ని అర్చిస్తారు. ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలో శివలింగ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు. మమలేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. నర్మదా నది తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వరకు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ సహస్ర శివలింగం పూజ ప్రత్యేకం.
అభిషేకం మనమే చేసుకోవచ్చు. శివలింగం వెనుక పార్వతీ అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మమలేశ్వరుడిగా ఉండిపోయాడు. వరగర్వంతో వింధ్య పర్వతం మేరువును దాటి గర్వంగా పెరిగిపోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు. దక్షిణ భాగం అంతా అధికారంతో నిండిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. వింధ్య గర్వం హరినార్చటానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమే సాధ్యమని చెప్పి కాశీ పంపాడు. మహర్షిని ప్రార్థించి వింధ్య గర్వ పహరణం చేయమన్నారు. సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగి గురువుకు నమస్కరించాడు. తాను దక్షిణ దేశానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేదాకా అలాగే ఉండి పొమ్మని శిష్యుడిని శాసించాడు. అప్పటి నుండి అలానే వింధ్య పర్వతం ఉంది. ఇక్కడే వింధ్య పర్వత గర్వ పహరణం జరిగిందన్నమాట. రవాణా సౌకర్యాలు కనుక చూసినట్లయితే ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, 2 ఒడ్డులను అనుసంధానించే వంతెనలు ఉన్నాయి. ఎయిర్ ఓంకారేశ్వరం దగ్గరగా విమానాశ్రయాలు, ఇండోర్ 77 కిలోమీటర్లు, ఉజ్జయిని 133 కిలోమీటర్లు నగరాలలో ఉన్నాయి. దీనికి సమీపంలో ఉన్న రైలు స్టేషన్ ప్రధానమైనది కాదు. వెస్టర్న్ రైల్వే యొక్క రత్లం ఖాండ్వా విభాగం ఓంకారేశ్వర రోడ్డుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబైకి కనెక్ట్ చేసే ఇతర సమీప రైల్వే స్టేషను ఇండోర్లో 77 కిలోమీటర్లు ఉంది. రోడ్ ఓంకారేశ్వర మధ్యప్రదేశ్లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు కలపబడింది. ఓంకారేశ్వర నుండి ఉజ్జయిని 133 కిలోమీటర్లు, ఇండోర్ 77 కిలోమీటర్లు, ఖాండ్వా 61 కిలోమీటర్లు. ఓంకారేశ్వర రోడ్ 12 కిలోమీటర్లు నుండి బస్ సర్వీసెస్ ఉన్నాయి. బస్ ద్వారా ఇది ఖాండ్వా రైల్వే స్టేషన్ నుండి ఓంకారేశ్వర 2.5 గంటలు పడుతుంది. అంటే సుమారుగా 2.5 గంటలు పడుతుందన్నమాట. ఖాండ్వా శివారులో రోడ్ ఎడమవైపు ఓంకారేశ్వరకు ప్రయాణిస్తుండగా మీరు ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ స్మారక చిహ్నాన్ని చూడవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.